హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే మహాలక్ష్మి పథకానికి సంబంధించి ప్రతి నెల 2,500 రూపాయలు అయితే వారి యొక్క ఖాతాల్లో అయితే వేస్తారని చెప్పేసి ప్రకటించారు. అయితే ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి 2,500 రూపాయలు పొందాలంటే కనుక చాలామంది ఇలాంటి బ్యాంక్ అకౌంట్లు అయితే ఇచ్చారు. సో ఇలాంటి బ్యాంక్ అకౌంట్లకు తప్పనిసరిగా మీరు ఈ 5 చేసుకుంటేనే మీకు మేము డబ్బులు ఈ తేదీనైతే వేస్తారని చెప్పేసి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం అయితే జరిగిందండి. అయితే ఆ బ్యాంక్ అకౌంట్లకు మనము ఏమేమి చేసుకోవాలి, ఆ 5 ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ను ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి తెలియజేస్తూ ఉంటాను. అలాగే మహాలక్ష్మి పథకానికి సంబంధించిన 2,500 రూపాయలకు సంబంధించినటువంటి మనకు లిస్ట్ అనేది ప్రభుత్వం అయితే విడుదల చేశారండి, మొదటి లిస్టు. అయితే ఆ లిస్టులో మీ యొక్క పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో దానికి సంబంధించినటువంటి లింక్ అనేది అక్కడ నేను ఇవ్వడం అయితే జరిగింది. జస్ట్ మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ ద్వారా మీరు క్లారిటీగా మీ యొక్క పేరు అనేది ఆ లిస్టులో ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. అలాగే మీ యొక్క అప్లికేషన్ అనేది అప్రూవ్ అయిందా లేదా డిజప్రూవ్ అయిందా అనేది కూడా మీరు అక్కడ నుండి క్లారిటీగా తెలుసుకోవచ్చండి. మీ యొక్క పేరు అనేది ఆ లిస్టులో ఉంటేనే మీకు ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి 2,500 రూపాయలు నేరుగా ఖాతాల్లో అయితే జమ కావడం అయితే జరుగుతుంది. ఒకవేళ లిస్టులో లేకపోతే కనుక తప్పనిసరిగా మీరు ఎంపీడీఓ ఆఫీస్కి దగ్గరికి వెళ్ళి మీరు క్లారిటీగా అక్కడ ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, దానికి సంబంధించి రిజెక్ట్ అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అక్కడ నుంచి తెలుసుకొని సో మళ్ళీ రీసబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకాన్ని అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టారు. అయితే ఈ మహాలక్ష్మి పథకాల్లో మనకు 3 కేటగిరీలకు సంబంధించి అయితే స్కీమ్స్ అయితే ఉన్నాయి. ఒకటి మనకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి సో ఎవరైతే మహిళలు ఉన్నారో వీరిపైనే మనకు ఈ 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అయితే అందించడం అయితే జరుగుతుంది. సో మీరు ఈ అమౌంట్ అంటే ఏదైతే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అన్నారు కదా, సో ఈ స్కీమ్కి సంబంధించి మీరు డైరెక్ట్గా ఎంత ప్రైస్ ఉందో గ్యాస్ సిలిండర్కి సంబంధించి అంత ప్రైస్ మీరు చెల్లించాల్సి అయితే ఉంటుందండి. సో మీరు చెల్లించిన తర్వాత 500 రూపాయలు కట్ అయ్యి మిగిలినటువంటి అమౌంట్ అనేది ఆ రాయితీ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే డైరెక్ట్గా జమ కావడం అయితే జరుగుతుంది. ఇది మనకు ఫస్ట్ స్కీమ్ మహాలక్ష్మిలో. అలాగే సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మనకు ఉచిత బస్సు ప్రయాణం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ప్రారంభించారు. ఈ ఉచిత బస్సు ద్వారా మీరు రేషన్ కార్డు అయినా ఆధార్ కార్డు అయినా చూపిస్తే చాలండి, మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికైనా మీరు ఫ్రీగా మనకు ట్రావెల్ అయితే చేయొచ్చు. అలాగే మనకు తెలంగాణ వాసులు అయి ఉండాల్సి ఉంటుంది. సో తెలంగాణ వాసులు కాకుండా వేరే స్టేట్ వాళ్ళు ఉంటే కనుక ఈ పథకానికి సంబంధించి ఇనెలిజిబుల్ అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించారు. అలాగే మనకు థర్డ్ వన్ చూసుకున్నట్లయితే తెలంగాణ మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు అయితే వేస్తారన్నారు. అయితే ఇప్పుడు ఈ 2,500 రూపాయలకు సంబంధించి ఎందుకు వేయలేదని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది. అయితే ఈ 2,500 రూపాయలు వేయాలంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయితే ఉంది కాబట్టి మనకు ఏ పథకాన్ని కూడా మనమైతే స్టార్ట్ చేయలేము కాబట్టి సో ఎన్నికలకు సంబంధించిన కోడ్ అనేది రిమూవ్ చేస్తే మళ్ళీ ఈ 2,500 రూపాయలకు సంబంధించి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తారు. అయితే మనకు ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే తెలంగాణలో మహాలక్ష్మి 2,500కు సంబంధించి మనకు చాలామంది మహిళలు అయితే అప్లికేషన్తో పాటుగా ఏంటంటే తమకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ అది జిరాక్స్ కాపీ తీసుకొని ఫ్రంట్ పేజ్ అనేది అటాచ్ చేసి అందరూ సబ్మిట్ చేశారండి. సబ్మిట్ చేసినప్పటికీ ఏంటంటే కొంతమంది వీటిలో చాలా తప్పులు చేశారు. సో ఆ తప్పులు ఏంటంటే కొంతమంది ఏంటంటే అకౌంట్లు అంటే ఇన్యాక్టివేట్లో ఉన్న అకౌంట్లు సంబంధించి కూడా అయితే ఇచ్చేశారు. కొంతమంది ఏంటంటే అసలు ఇలాంటివి ఏమి లింక్ చేయకుండానే మీరు డైరెక్ట్గా అకౌంట్లకు సంబంధించి అయితే సబ్మిట్ చేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే మీ యొక్క అకౌంట్లకు తప్పనిసరిగా ఈ 5 చేసుకోండి, చేసుకుంటేనే ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు మేము విడుదల చేసిన వెంటనే మీ యొక్క ఖాతాల్లో పడినట్టుగా టింగ్ టింగ్ అని చెప్పేసి మెసేజ్లు రావడం, అలాగే మీ యొక్క ఖాతాల్లో పడినట్టుగా చూపించడము, అలాగే మీరు బ్యాంకులకు వెళ్ళి ఈజీగా విత్డ్రా చేసుకొని తీసుకోవడము, సో ఇలా చేయవచ్చు అని చెప్పేసి చెబుతున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం చెప్పినటువంటి ఆ 5 పాయింట్స్ ఏంటి, మన యొక్క అకౌంట్లకు మనం ఏమేమి చేసుకోవాలి, పూర్తి వివరాలు మీకు స్టెప్ టు పిన్ మీకు క్లారిటీగా వివరిస్తానండి. అయితే మీ యొక్క అకౌంట్లకు నేను చెప్పినటువంటి ఆ పాయింట్స్ అనేది మీరు అంటే చేసుకున్నారా లేదా, ఒకవేళ చేసుకోకపోతే మీరు ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి, సో ఎప్పటి వరకు చేసుకోవాలి, పూర్తి వివరాలు తెలియజేస్తాను.
మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి 2500 రూపాయల పథకానికి సంబంధించి బ్యాంక్ అకౌంట్లు ఎవరైతే సబ్మిట్ చేశారో వీరందరూ తప్పనిసరిగా చేసుకోవాల్సిన పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది మెయింటెనెన్స్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారా లేదని చెక్ చేసుకోండి. జీరో అకౌంట్ అయితే నో ప్రాబ్లం అండి. జీరో అకౌంట్ అనేది దాంట్లో మనం బ్యాలెన్స్ అనేది మెయింటైన్స్ చేయకపోయినా నో ప్రాబ్లం, అది యాక్టివేట్లోనే ఉంటుంది. అలాగే సెకండ్ వన్ వచ్చేసి మన యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేట్లో ఉందా లేదని చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మన యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఆధార్, మన యొక్క మెయిన్ ఆధార్తో లింకప్ చేశారా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు లింకప్ చేసుకోకపోతే తప్పనిసరిగా మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అనేది సబ్మిట్ చేసి ఉంటారో ఆ బ్యాంకుకు సంబంధించిన బ్రాంచ్కు వెళ్ళి మీరు ఆధార్తో లింకప్ చేసుకోండి. అక్కడ ఏం మీకు ఫీజు అనేది తీసుకోరు, ఫ్రీగానే చేసిస్తారండి. అక్కడికి వెళ్ళి మీరు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఇస్తే కనుక వాళ్ళే ఆధార్ కార్డు తీసుకొని మీకు చేసడం అయితే జరుగుతుంది. అలాగే సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మీ యొక్క ప్రజెంట్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్తో మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ చేశారనేది లేదా అనేది చెక్ చేసుకోండి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక నెంబర్ యూస్ చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే ఫ్రీ సిమ్ కార్డ్స్ అనేది ఇస్తున్నారు కాబట్టి ఒక నెంబర్ యూస్ చేస్తారు. సో ఆ నెంబర్ని యూస్ చేసి పడేస్తారు, వేరొక నెంబర్ తీసుకుంటారు. సో మళ్ళీ అది కూడా యూస్ చేసి పడేస్తారు. సో ఈ విధంగా ఏంటంటే పలు రకాల సిమ్స్ అనేది యూస్ చేస్తారు. సో ఆ బ్యాంక్ అకౌంట్కి ఏ నెంబర్ లింక్ అయిందో కూడా వీళ్ళకు క్లారిటీ ఉండదు. దయచేసి మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్తోనే మీరు మీ యొక్క బ్యాంకుకు లింక్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు చేసుకుంటే కనుక రేపటి రోజు మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి 2500 రూపాయలు పడిన వెంటనే మీ యొక్క మొబైల్కి మెసేజ్ వస్తుంది. సో ఈ పలానా మనకు గవర్నమెంట్ నుండి 2500 రూపాయలు పడిందని చెప్పేసి మీకు మెసేజ్ వస్తుంది. సో దాని ద్వారా మీరు అలాట్మెంట్ అనేది చూసుకొని సో డైరెక్ట్గా మీరు బ్యాంకుకు వెళ్ళి విత్డ్రా చేసుకుంటారు. ఇది మనకు సెకండ్ పాయింట్. అలాగే థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంకుకు పాన్ అనేది లింక్ అయిందా లేదా అని చెక్ చేసుకోండి. సో పాన్ అనేది లింక్ కాకపోయినా కూడా మీరు బ్యాంకుకు వెళ్ళి లింక్ చేసుకోవచ్చు. అలాగే ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే ఎన్పిసిఐ అండి. చాలామంది ఏంటంటే ఎన్పిసి అంటే అసలు తెలియదు. ఎన్పిసితో లింక్ చేసుకున్నారా లేదా కూడా చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ ఎన్పిసి అనేది మన యొక్క స్టేట్ గవర్నమెంట్ అయితే రూల్స్ అనేది పెట్టలేదండి. డైరెక్ట్ మనకు సెంట్రల్ నుండి అయితే వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పారంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలకు సంబంధించిన అమౌంట్ పొందాలన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అమౌంట్లు పొందాలన్నా కానీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసి అనేది కంపల్సరీ ఉండాలి. ఎన్పిసిఏ లేకపోతే కనుక మీకు మీకు ప్రభుత్వానికి సంబంధించిన నగదు ఎలాంటిది కూడా జమ కాదు. ఎన్పిసి అనేది చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలని ఇప్పుడు మీ మైండ్లో ఒక డౌట్ అనేది తిరుగుతుంటుంది. మీరు ఎన్పిసి చేసుకోవాలంటే డైరెక్ట్గా మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్లు ఇచ్చి ఉంటారో, కొంతమంది యూనియన్ బ్యాంకు, కొంతమంది స్టేట్ బ్యాంకు, కొంతమంది అయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు, పలు రకాలుగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ద బ్యాంక్ అకౌంట్స్ అయితే సబ్మిట్ చేశారు. అయితే మీరు ఏ బ్యాంక్ అకౌంట్ సబ్మిట్ చేసి ఉంటారో ఆ బ్యాంకుకు వెళ్ళి ఎన్పిసి చేసుకోండి. వాళ్ళు మీ దగ్గర ₹1 అడగరండి. బ్యాంకులో ఫ్రీగా ఎంప్లాయీ కూర్చొని ఉంటారు. అతని దగ్గరకు మీరు వెళ్ళి మాకు ఆధారు, నెక్స్ట్ మొబైల్ నెంబరు, అలాగే మనకు ఎన్పిసి చేయమంటే వాళ్ళు డైరెక్ట్గా చేస్తారు. ఒకవేళ మీ యొక్క నంబర్ కొట్టిన వెంటనే ఎన్పిసి లేదనుకోండి, మీ యొక్క ఏ బ్యాంకుకు లింక్ అయిందో కూడా వేరే ఏదైనా మీకు అకౌంట్లు ఉన్నాయా, ప్రీవియస్ ఏమైనా అకౌంట్లు ఉన్నాయా, సో వాటికి ఏమైనా ఎన్పిసి లింక్ అయిందా, సో వాళ్ళు చెప్తారు. సో అక్కడ మీరు అక్కడ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు ఎన్పిసితో లింకప్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు చేసుకుంటే మీకు రేపటి రోజు ఇబ్బంది రాదండి. ఎందుకంటే నేను చెప్పేది మీరు ఈ రోజు కనుక మిస్ అయితే రేపటి రోజు ఇబ్బంది అయితే పడతారు. సో దయచేసి మీరు ఇలాంటి ఇబ్బంది పడకండి. రేపటి రోజు అమౌంట్ పడలేదనుకోండి, మళ్ళీ మీరు ఆఫీసులకు వెళ్ళినా ఎవ్వరు జవాబు ఇవ్వరు. సో మీరు ఆఫీస్కి వెళ్ళినా కానీ అక్కడికి వెళ్ళండి, ఈ అప్లికేషన్ పెట్టండి, ఈ జిరాక్స్ చేయండి, సో మీకు డబ్బులు ఖర్చే కానీ. సో దయచేసి ఇప్పుడే మీరు చేసుకొని రెడీగా పెట్టుకోండి. డబ్బులు వచ్చిన వెంటనే దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి షేర్ చేసి వాళ్ళు కూడా తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.